గతంలో మనము గుండెపోట్లు అంటే చాలా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వినేవాళ్ళము. అంటే ఈ మధ్య స్కూల్ పిల్లలకు డాన్స్ చేసేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, ఆడేటప్పుడు గుండెపోట్లొచ్చి ఆల్ ఆఫ్ సడెన్‌గా చనిపోతున్నారు. యంగ్ పిల్లలు, స్కూల్ చిల్లలు కూడా. అంటే గుండెపోటు అంటే దాన్ని హార్ట్ అటాక్ అంటాము. హ్మ్. మనం ఏదైతే వింటున్నామో ఇలాగ స్కూళ్ళల్లో అయ్యేది దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో కొంచెం తేడా ఉంది. హ్మ్. గుండెపోటేమో మామూలుగా వచ్చేది పెద్దవాళ్ళకి. ఈ స్కూళ్ళల్లో అయ్యేవి ఇట్స్ కాల్డ్ సడన్ కార్డియాక్ డెత్, కార్డియాక్ అరెస్ట్. సో కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్‌గా గుండె ఆగిపోతుంది కొట్టుకోవటం. ఎందుకు అంటే వన్ రీజన్ ఇస్ హార్ట్ అటాక్స్, అదర్ రీజన్ ఇస్ ఎరిథ్మియాస్ అంటే ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్. అంటే ఈసీజీ తీస్తే మనకి తెలుస్తుంది. వాళ్ళకేంటంటే గుండె కరెక్ట్గా రిథమ్ అవ్వకుండా ఇట్ గోస్ ఇంటూ అన్ ఎరిథ్మియా, వెంట్రికులర్ టాకికార్డియా అంటాం. అంటే చాలా ఫాస్ట్ రిథమ్స్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అది ఇట్ రిజల్ట్స్ ఇన్ అగైన్ కార్డియాక్ అరెస్ట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.